నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. పవన్ది అమాయకత్వమా అజ్ఞానమా? జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేనా? ఢిల్లీ పేలుడు కేసులో 6గురు అరెస్ట్. వైసీపీ మీద వ్యతిరేక ముద్ర. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన మొదటి సమావేశంలోనే సీఎం చంద్రబాబు నాయుడు తమది పొలిటికల్ గవర్నెన్స్ అని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అదే విషయాన్ని పునరావృతం చేశారు. కూటమి నేతలు చెప్పిందే చేయాలని అన్ని స్థాయిలోని అధికారులకు పాలకులు హుకుం జారీ చేశారు. దీంతో కూటమి నేతలు అధికారాన్ని చేతిలోకి తీసుకున్నారు. 17 నెలల కాలంలో ఊహించని పరిణామాలు క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేక టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు మంత్రులు పాల్పడిన దోపిడీ దౌర్జన్యాల కంటే కూటమి ప్రజాప్రతినిధుల ఆగడాలు శృతిమించాయనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గవర్నెన్స్ పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే పదే చెబుతున్నాం, కానీ క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితే తప్ప అధికారులు పనులు చేసే పరిస్థితి లేదు. దీనిని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్కు ప్రజాపాలనకు అర్థం మారిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నట్టు ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం అవుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా కూటమి ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారట. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా క్షేత్రస్థాయిలో పరిపాలన ఎలా గాడి తప్పిందో చంద్రబాబుకు తెలియందా? ఆయనకు అన్నీ తెలుసు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా పరిపాలన పక్కదారి పట్టిందని చెప్పడం విని సీఎం మనసులో నవ్వుకుని ఉంటారు. పవన్ది అమాయకత్వమో అజ్ఞానమో అని సీఎం మనసులో అనుకుని ఉంటారు. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు పవర్ను దుర్వినియోగం చేస్తున్నారనేది పవన్ ఉద్దేశం. అలాంటిది ఏదైనా ఉంటే కూటమిలో ఎవరు తప్పు చేసినా హెచ్చరించాలని సీఎం ఆదేశించారట. ఇది సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. 1-2 చోట్ల జరుగుతుంటే అడ్డుకట్ట వేయొచ్చు. రాష్ట్రమంతా అదే పరిస్థితి ఉన్నప్పుడు కూటమి నేతలు చెప్పినట్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చే సాహసాన్ని పవన్ చేస్తారా? ఒకవేళ అలాంటివి అమలుకు నోచుకుంటాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అన్ని రకాలుగా హద్దులు దాటిన ఎమ్మెల్యేలను చంద్రబాబు పిలిపించుకుని గట్టిగానే హెచ్చరించారు. అయితే ఏ ఒక్కరు చంద్రబాబు మాట వినే పరిస్థితి లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు బాబు. మీరైనా చెప్పి చూడండి అన్నట్టు పవన్కు చంద్రబాబు వ్యంగ్య ధోరణిలో చెప్పారు. అంతే తప్ప ఎమ్మెల్యేలు అధికారాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని బాబుకి తెలియక కాదు. పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడే అధికారులు పాలనను గాలికి వదిలేశారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్లో ఉంచారు. పాలకులు చెప్పినట్టు చేయడానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో భవిష్యత్తులో తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అని భయపడుతున్న అధికారులు లేకపోలేదు. ఏది ఏమైనా పొలిటికల్ గవర్నెన్స్ దుష్పరిణామాలు రానున్న రోజుల్లో మరింతగా ప్రభావం చూపనున్నాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ జగన్ విషయంలో ఇదే చెబుతున్నారు. జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే. ఆయన అసెంబ్లీకి వస్తే ఒక ఎమ్మెల్యేగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని అంటున్నారు. జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు సరిపడే ఎమ్మెల్యేల సంఖ్య రాలేదని ఆయన చెప్పారు. అందువల్ల వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని, ఇదంతా రాజ్యాంగం ప్రకారమే తాను చెబుతున్నానని అంటున్నారు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని తనను అడుగుతున్నారని, ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని వైసీపీ తనను నిందిస్తోందని, తాను సభాపతిగా నియమాల ప్రకారమే నడుచుకుంటాను అని ఆయన చెబుతున్నారు. జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే అనడం మీదనే వైసీపీ రియాక్ట్ అవుతోంది. ఆయన మాజీ సీఎం అని దాని సంగతి పక్కన పెడితే 11 మంది సభ్యులు కలిగిన వైసీపీ శాసనసభాపక్ష నేత కూడా కదా అని గుర్తు చేస్తున్నారు. సభాపక్ష నేత జగన్ అని కూడా గుర్తించలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో చట్టసభలలో సభాపక్ష నేతలు ఉంటే వారికి ఎక్కువ సమయం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో ఏకైక విపక్షంగా వైసీపీ మాత్రమే ఉందని, అందువల్ల వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగనే విపక్ష నేత అవుతారు కదా అని అంటున్నారు. అయినా సరే ఒక సాధారణ ఎమ్మెల్యే జగన్ అనడం పట్ల వైసీపీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జగన్ అసెంబ్లీకి రావడం లేదని గత 1.5 కాలంగా చర్చ సాగుతోంది. అయితే వైసీపీ అధినాయకుడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, హోదాకి ఇంత సంఖ్యాబలం అన్నది ఎక్కడా లేదని చెబుతూ కోర్టుకు వెళ్లారు. అయితే హోదా ఇచ్చేది లేదని, నిబంధనల ప్రకారమే అని కూటమి ప్రభుత్వం అంటోంది. ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారిగా డాక్టర్ ఉమర్ మహమ్మద్గా
ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో పేలుడుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులు ఇతరులతో కలిపి మొత్తం 6గురిని జమ్మూ కాశ్మీర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్ తల్లి షమీనా బాను, అతని సోదరులు ఆషిక్ అహ్మద్, జాహ్రే అహ్మద్తో పాటు ప్లంబర్గా పనిచేసే అమీర్ రషీద్, బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ తారిక్ మాలిక్ ఉన్నారు. అయితే డాక్టర్ ఉమర్ ఆత్మాహుతికి పాల్పడ్డారా లేక మరెవరితోనైనా పేలుడు చేయించారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పేలుడు సమయంలో కారులో 3 వ్యక్తులు ఉన్నట్టు చెప్తున్నారు. మృతదేహాలు మాంసపు ముద్దలయ్యాయి. మృతదేహాలు ఎవరెవరివో కనుక్కునే పరిస్థితి లేదు. దీంతో DNA టెస్టులు చేసి ఆ మృతదేహాలు ఎవరివో తేల్చనున్నారు. అలాగే అదుపులోకి తీసుకున్న నిందితుల్ని విచారిస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పేలుడు సంభవించిన కారు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తిరిగిందో సీసీటీవీ ఫుటేజీ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఆ ఆధారాలను పెట్టుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. మరికొందరు అనుమానితుల్ని కూడా విచారిస్తున్నారని సమాచారం. విశాఖలో పెట్టుబడుల సదస్సు ఈ నెల 14-15 తేదీల్లో జరుగుతోంది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ అంతా సదస్సు నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. విపక్ష వైసీపీ ఈ నెల 12న నగరంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తోంది. విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీ చేపడుతోంది. అయితే దీని మీద అధికార కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. విశాఖ ఎంపీ శ్రీభరత్ అయితే వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. ఏపీకి పెట్టుబడులు రావడం వైసీపీకి ఇష్టం లేకనే నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తోంది అని ఆయన ఫైర్ అవుతున్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో ర్యాలీలు నిర్వహించడం వైసీపీకి తగునా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ స్వార్థ రాజకీయాలు అని ఆయన అంటున్నారు. ర్యాలీలు ఆపుకోవాలని దానికి ఇది సమయం కానే కాదని ఆయన అంటున్నారు. విశాఖకు చెడ్డ పేరు తెచ్చేందుకే వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తోంది అని ఆయన అంటున్నారు. అయితే తాము ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ ప్రకారమే నిరసనలు నిర్వహిస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీని అభివృద్ధికి పెట్టుబడులకు వ్యతిరేకమని టీడీపీ అంటోంది. తాము కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వద్దు ప్రభుత్వంలో ఉంచాలని కోరుతున్నామని అంటున్నారు. పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో మరోసారి 2 పార్టీల మధ్య రాజకీయ రచ్చ సాగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.